గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాల్లో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. రూసా భవనాన్ని ప్రారంభించి విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అక్కినేని కుటుంబం తరపున 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. తండ్రి నాగేశ్వరరావు స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులే శాశ్వతమని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ 75 ఏళ్ల వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. కళాశాలలో రూసా భవనాన్ని బుధవారం డిసెంబర్ 17 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కోసం 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా ఎందరికో బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేశారని నాగార్జున అన్నారు. నాగార్జున మాట్లాడుతూ 1959లోనే కాలేజీకి ఏఎన్ఆర్ ₹1,00,000 విరాళం అందించారన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అక్కినేని ఫ్యామిలీ తరపున 2 కోట్ల రూపాయల డొనేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సోదరుడు వెంకట్, సోదరి నాగ సుశీల, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.